మరి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోవాలి అనుకుంటారు. వాళ్ళకి ఏంటి, ఎటువంటి కోచింగ్ ఉంటే బెటర్, వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్ సిస్టమ్ ఉంది కాబట్టి అందులో మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కంటే కూడా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ లో రిజర్వేషన్ సిస్టమ్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇక్కడ ఫుల్ ఆఫ్ మ్యాథ్స్ అవసరం లేదండి, ఫుల్ ఆఫ్ మ్యాథ్స్ అవసరం లేదు. మ్యాథ్స్ లో 3 టైప్స్ ఉంటాయి కదా, వీరికి మైండ్ కి రిసీవ్ అవ్వంది ఏంటంటే అర్థమెటిక్. ప్యూర్ మ్యాథ్స్ రిసీవ్ అవ్వు, కానీ రీజనింగ్ రిసీవ్ అవుతాయి, చాలా ఈజీగా కూడా ఉంటాయి. వీరు ఏం చేయాలంటే డైలీ రీజనింగ్ ప్రాక్టీస్ చేసి రీజనింగ్ %, అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారో అన్ని రైట్ అయ్యేలా ప్రాక్టీస్ చేసి మిగిలిన రెండింటిని కూడా పైన మరీ భయపడకుండా, అందులో కూడా ఈజీ టాపిక్స్ ఉంటాయి. అర్థమెటిక్ మొత్తం టఫ్ టాపిక్స్ కాదండి, ప్యూర్ మ్యాథ్స్ మొత్తం టఫ్ కాదు, కొన్ని ఈజీ ఉంటాయి. వాటిని పిక్ చేసుకుని వాటిని బలమైతే ఓకేనా, అన్ని జనరలైజ్ అయ్యే బదులు కొన్నిట్లో పర్ఫెక్ట్ అయితే మీరు ఈజీగానే జాబ్ వస్తుంది. మ్యాథ్స్ భయం అనుకున్న వాళ్ళు ఈ పని చేయాలి.